నేను మీ మధు. అసలు కడపలో ఏం జరుగుతుంది? మహిళా ఎమ్మెల్యే పోరాడుతుంటే మంత్రి మాత్రం ఎవరి వైపు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కడప జిల్లా రాజకీయాలు ఇప్పుడు తలకిందులవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పార్టీ లోపలే రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ముఖ్యంగా ఓ మహిళా ఎమ్మెల్యే వైసీపీపై తెగదెంపులు చెబుతూ బహిరంగంగా విమర్శలు చేస్తుంటే, అదే పార్టీకి చెందిన మంత్రి మాత్రం తెర వెనుక వైసీపీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇంతవరకు వైసీపీ నేతలపై ఈ స్థాయిలో ఒంటరిగా పోరాడిన టీడీపీ నేతలు చాలా తక్కువ మంది. కానీ కడప రెడ్డమ్మగా పేరుగాంచిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే మాత్రం జగన్ ని, సాక్షి మీడియాను, వైసీపీ నాయకులను బహిరంగంగా నిలదీయడం ప్రారంభించింది. మరి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె పోరాటంలో తన పార్టీ మంత్రుల నుంచి కానీ, సహచరుల నుంచి కానీ పట్టు అనిపించకపోవడమే. ముఖ్యంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు మంత్రి లోకేష్ ఆశీస్సులతో ఉన్నాను, అంతేకాకుండా టీడీపీకి విశ్వాసంగా ఉన్నానని అంటున్నారు. మరోవైపు మాత్రం ఆయన వైసీపీ నేతలతో బంధాలు కొనసాగిస్తూ మహిళా ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వకుండా వెన్నుపోటు వేస్తున్నారన్న ప్రచారం జోరుగా అందుకుంటుంది. ఇక మొన్నటి మహానాడు తర్వాత చంద్రబాబు చాలా విషయాలు గ్రహించారని, లోకేష్ మనసులో కూడా ఈ వ్యవహారంపై ప్రశ్నలు మొదలయ్యాయని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. అయితే రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు మాత్రం ఆయనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతున్నారు. ఆయన రెండు పడవలపైన కాలు పెట్టేవారు కాదు, లోకేష్ కి అత్యంత విశ్వసనీయుడు, అంతేకాకుండా అత్యంత సన్నిహితుడు అంటూ ప్రచారము చేస్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే పార్టీకి అంకితమైన మహిళా ఎమ్మెల్యే ఒంటరి పోరాటానికి ఆయన నుంచి కనీసం మద్దతు కూడా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని పలువురు పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ లో అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రెడ్డమ్మ పోరాటం నిజంగా టీడీపీని నమ్మిన పౌరుల గుండెల్లో భరోసా నింపుతుందా, లేక మంత్రి వ్యవహార శైలి పార్టీని అంతర్గతంగా బలహీనపరుస్తుందా? ఇది ఇప్పుడు ప్రశ్న. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీకి అంకితమైన నాయకురాలి పక్షంలో నిలబడాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. అదే సమయంలో రెండు పడవల మధ్య ఉన్న నేతలపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కడపలో టీడీపీకి తిరుగులేని స్థానం సంపాదించాలంటే అలాంటి రెడ్డమ్మల్ని ప్రోత్సహించాలి, వెన్నుపోటు పొరిచే వారిని మాత్రం ప్రశ్నించాలి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.